60 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే అద్భుత అవకాశం మీకోసం. ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. పూర్వట కోసల రాజ్యానికి ఒక చిన్న మూర్ఖత కలిగిన ఒక రాజుగారు ఉండేవారు. ఆయన ఏమిటో తాపట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటూ ఉండేవాడు. మధ్య మధ్యలో ఆయనకి డౌట్ వచ్చినప్పుడల్లా మంత్రులను అడిగి ఏదో క్లారిఫై చేసుకునేవాడు. ఆయనకి తగ్గట్టుగానే ఆయనకి 2 మంత్రులు ఉన్నారు, రంజన మంత్రి, భంజన మంత్రి. రంజనుడు, భంజనుడు బాగున్నాయండి పేర్లు. రంజనుడు తెలివైనవాడు, మంచివాడు, జాగ్రత్తగా మాట్లాడేవాడు, సమయస్ఫూర్తి ఆచితూచి మాట్లాడటం ఉండేవి. భంజనుడు కాస్త కూస్తా అడ్డగోలువాడే ఈ మన రాజుగారిలాగా. దాంతో ఆయనకి ఎక్కువగా భంజనుడి ఐడియాలు నచ్చేవి, తన ఐడియాలతో రిలేట్ అవ్వటం వల్ల. అదేలే, ఆయన తాలూకు ఈ మూర్ఖులకి ఈగో సాటిస్ఫాక్షన్ చాలా పెద్ద పాయింట్గా ఉంటుంది. వాళ్ళకి ఆ టైం నువ్వే కరెక్ట్ అంటూ ఉండాలి, ఆల్వేస్ యు ఆర్ కరెక్ట్. అయితే ఎంతసేపు భంజనుడి మాటలు వినన్ని బ్యాడ్ ఐడియాస్ వేసి రాజ్యంలో మహాతలకాయ నొప్పులు తెప్పించేవాడు. ఊళ్ళో నగర పెద్దల మీటింగులు జరుగుతాయి కదా, మా మీటింగులు అప్పుడంతా భంజనుడిని పీకేస్తే సరిపోతుంది. రాజు బేసిక్గా మంచివాడే, ఒకరవ మూర్ఖుడు. తరాల వెంబడి రాజ్యం చేస్తున్నారు, రేపొద్దున ఆయన ఇలా కొడుకొస్తే అప్పుడు పర్వాలేదుగా ఉంటుంది, మూర్ఖత్వం లేకపోతే బాగానే ఉంటుంది. రంజనుడు మంచివాడని మాట్లాడుకునేవాళ్ళు. ఎట్లా తీసేయాలి అదేమిటో తెలిసేది కాదు. అయితే ఏమైందట, ఎప్పుడు ఈ మీటింగులు జరిగేటప్పుడు కొంతమంది కుర్రకారు రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉంటారు. వాళ్ళల్లో కూర్చుని వినే వాళ్ళలో గవాక్షుడని ఒకడు భలే తెలివైన వాడు ఒక ఐడియా వేసి ఆ మర్నాటి నుంచి నాకు కల్లో రాజకుమార్తెతో పెళ్ళయింది అని అందరికీ చెప్పేవాడు. ఈ నగర పెద్దల్లో ఒకడు విని ఫలానా ఒకడికి రాజకుమార్తెతో పెళ్ళైనట్టు కలొచ్చిందిట సుమి అని ఎవరికో రాజభవనంలో చెప్పాడు. రాజకుమార్తెకి ఎవరితోటో పెళ్ళైంది అని అందరూ చెప్పుకున్నారు. అయ్యో, పెళ్ళవటమేమిటి, పెళ్ళింటూ ఉంటే అక్కడి నుంచి వాళ్ళు వీళ్ళు అంతా మాట్లాడుకున్నారు. చీర ఏమైంది తెలిసిన కథ ఏమిటి, ఎవడో చెప్పాడు. ఆ ఎవడో మణి పట్టుకున్నాక వాడన్నాడు, నేనెక్కడ చెప్పాను, కళ్ళొచ్చిందని చెప్పా అనేసరికి కల్లో వస్తే ఇప్పుడు దానికి ఏం చేస్తాం, వాడినేమో విచారణకి పిలిచేసరికల్లా వాడన్నాడు, నాకు రాజకుమార్తెతో వివాహమైనట్టు కలొచ్చింది, మంచి కళ అందరికీ చెప్పాలి కదా, అందుకు చెప్పా అనేసరికల్లా రాజుగారికి కొంచెం ముందు వెనక, ఎంత ధైర్యం నీకు రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడానికి అంటే, పెళ్లి చేసుకోలేదండి, చేసుకున్నట్టు కలొచ్చింది చెప్పాను అంతే అనేసరికి సరే రాజుగారు మంత్రి వైపు తిరిగాడు, ఏం చేద్దామంటారు అని. భంజనుడు అన్నాడు, వీడికి ఎంత తలపొగరైతే రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటానంటాడు, పేకు ఉత్తరి చేయాల్సిందేనన్నాడు భంజనుడు. రంజనుడు అన్నాడు, అబ్బాయి కాదండి, వాడేం పెళ్లి గిల్లి చేసుకోలా, కలొచ్చింది అంతే. వీడికి కళని అందరికీ చెప్పడం వల్ల జరిగిన బ్యాడ్ ప్రాపగాండాకి వల్ల ఏం జరిగిందో దానికి శిక్షించాలి, అందుకని పెళ్లి చేసుకున్నందుకేటా శిక్షిస్తాం, కళొచ్చింది అంతే కదా అని ఆయన చెప్పాడు. కానీ ఆయనకి రంజనుడు చెప్పిన మాట నచ్చల. ఒక ప్రాపగాండా చేసిన వాడిని శిక్షించి తీరాలి, వాడి పేకొత్తరి చేయాల్సిందేనని చెప్పిన భంజన మంత్రి గారి ఐడియారే నచ్చింది. అవురవురా, ఇంత పని చేస్తావుగా, నీ సంగతి చెప్తానంటే వీడన్నాడు గవాక్షుడు, అయ్యో అది కాదండి రాజుగారు, నాకు అసలు పెళ్లి చేసుకుందామని లేదు, ఏమీ లేదండి, నేను రాజకుమార్తె చెప్పులు తొడడానికి కూడా పనికిరాను నిజానికి. కానీ ఏం చేయను, కల్లో ఏం జరిగిందంటే మన పక్క రాజ్యం ఉన్నారు చూడు, రాజ్యానికి రాజు భల్లూకవర్మ, ఆయనేనండి బలవంతంగా పెళ్లి చేశాడు రాజకుమార్తెతో నాకన్నాడు. అనగానే భల్లూకవర్మ మీద కోపం వచ్చేసింది రాజుగారికి. అవురా, భల్లూకవర్మకి అంత తెగులా, ఇంత పని చేస్తాడు, నా కూతురికి ఫలానా ఎవడో రోడ్డు మీద తిరిగేవాడితో పెళ్లి చేస్తాడు, ఆ కల్లో అయితే మాత్రం పదండి వాడి మీద వెచ్చుకు పడదామన్నాడు. అనగానే ఈయన తెల్లబోయి రంజన్ మంత్రి, అయ్యో కాదండి రాజుగారు అట్లా అనకూడదు, కళ కదా, కళ, భల్లూకవర్మని వదిలేండి, ఇప్పుడు పని పొరుగు రాజ్యం మీదకి వెళ్ళడానికి మనకంత సైనిక సంపద లేదు, కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి, కాబట్టి వద్దు, వీడికి వేద్దాం శిక్ష, వీడితోటి ముగిచ్చేద్దాం దీన్ని అని రంజనుడు చెప్పాడు. భంజనుడు అన్నాడు, హాతేరి, అంత పని చేస్తాడు ఆ భల్లూకుడు, ఆ భల్లూకంగాడి ముక్కు పగలగొట్టందే మనకు శాంతి లేదు, వెళ్ళి మనం భల్లూకవర్మ అంతు చూడాల్సిందే ప్రభు, ఏమైనా సరే అని భంజనుడు చెప్పాడు. చెప్పంగానే ఈయనకి నచ్చింది రాజుగారికి. పదండ్రా అందరూ సైనిక సమీకరణ మొదలు పెట్టేసేయండి, 2-3 రోజుల్లో మనం వెళ్ళి భల్లూకవర్మ మీద పడతాం, మన రాజకుమార్తెకి కల్లో అయినా సరే వాడు పెళ్లి చేయడానికి వాడేవాడు అని కేకలు పెట్టాడు. సైనికుల్లో కొంతమంది సామాన్లు సర్దుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు. కొంతమంది ఇది ఎక్కడ కొత్త తగలాటండి, దేవుడా హాయిగా సుఖంగా ఉన్నావు, మధ్యలో యుద్ధం ఒకటి వచ్చి పడింది, వీడెవడో పాపిష్టవాడు, వీడి కళ వల్ల వచ్చింది అనేసరికి ఈ గవాక్షుడు అన్నాడు, మీకు పూర్తిగా కళ చెప్పలేదండి, యాక్చువల్గా అసలు ఏం జరిగిందంటే భల్లూకవర్మ ఉన్నాడు చూశారు, వాడు ఆ రాజుగారు
మన రాజ్యం మీద దండెత్తొచ్చాడు. మ్మ్. దండెత్తొచ్చి మన రాజ్యాన్ని జయించి బందీగా దొరికిన మిమ్మల్ని సంహరించాడు. సంహరించంగానే అప్పుడు ఏం జరిగింది? రంజన మంత్రి గారు, అయ్యో తండ్రి లాంటి రాజుగారే గతిచ్చారు, నేను ఇంకో పరరాజు చేతుల్లో నేను పన్ను అని ఆయన కత్తితో పొడుచుకుని చచ్చిపోయాడండి రంజన్ మంత్రి అన్నాడు. అనగానే రాజుకి ఏమిటి రంజనుడికి అంత ప్రేమ నేనంటేనే లేచి గబగబా లేచి రంజన్ మంత్రి నువ్వు చాలా గొప్పవాడవని రంజనుడిని కావలించుకున్నాడు. అప్పుడేమోనండి మన భంజన్ మంత్రి గారు ఉన్నారు కదా, ఈయన రాజకుమార్తెని నీ పరం చేస్తా, నీకు కావలసిన వాడికి ఇచ్చి పెళ్లి చేసుకో, పెళ్లి చేసేసేయి, రాజ్యం నీ పరం చేసేస్తావు, అన్ని గుట్లు మట్లు చెప్పేస్తానని ఈ భంజనుడు భల్లూక వర్మ గారి కాళ్ళు పట్టుకున్నాడండి. అంచేతే నాకు రాకుమార్తెతో ఐరాగైరా వాడితో పెళ్లి చేయమని అన్నందుకు నాకు ఇచ్చి పెళ్లి చేశారండి అన్నాడు. అనగానే రాజుకు ఒళ్ళు మండిపోయింది. అవురా భంజనుడా, నువ్వు ఇంత దుర్మార్గుడివా? నువ్వు రాజ్యాన్ని వాడికి అప్పచెప్పటం నా కోసం నువ్వు చచ్చిపోలా. రాజు మీద భక్తితో రంజనుడు చచ్చిపోయాడు, నువ్వేమో నా మీద భక్తితో చచ్చిపోలేదు, నా రాజ్యం గుట్లు మట్లు అన్ని చెప్పడం కాకుండా నా పిల్లని నువ్వే పెళ్లి చేసుకొని భల్లూక వర్మకో లేదా మీ పిల్లాడికి ఇచ్చి చేసుకొని సలహాను ఇవ్వకుండా రోడ్డు మీద దారైపోయే దౌర్భాగ్యుడెవడుకో నా పిల్లని ఇవ్వమని చెప్తావా నువ్వు? అవురవరా బంధించండి భంజనుడిని ఆనంగానే ఉనికిపోయాడు భంజన్. ఆయన వాడికి తెలుసు ఏ వెర్రి సలహా ఇచ్చినా ఇమీడియట్గా పాటిస్తాడు రాజుగారు. ఇప్పుడు చచ్చామే మనం. గడగడ వణికిపోతూ కాళ్ళు పట్టుకున్నాడు. ప్రభువు క్షమించండి, పొరపాటు జరిగిపోయింది, కల్లో అయినా కావచ్చు కాక. ఎందుకీ కాలం ఎవరిది? వాడెవడిదో అయినా కానీ నా వల్ల అంత పొరపాటు జరిగినందుకు దేశ బహిష్కారం విధించేసేయండి, రాజ్య బహిష్కారం విధించేయండి, నేను వెళ్ళిపోతాను, నన్ను మాత్రం చంపద్దు, జైల్లో పెట్టద్దు, కల్లో చేసినందుకు కానీ నన్ను పంపించేయండి అనగానే భంజనుడిని పంపించేయండి రా కట్టు బట్టలతో సహా అని, నువ్వు వెళ్ళిపో, వెనకాల మీ ఆవిడ పిల్లలు వస్తారని ముందు వీడిని తీసుకెళ్ళి దేశం బయట వదిలిపెట్టి వచ్చారు. చట్టుకుని ఇప్పుడు రంజనుడి కేసు చూశాడు రాజుగారు. ఏమిటండి ఇప్పుడు తక్షణ కర్తవ్యం అన్నాడు. ఏముందండి, దుర్మార్గుడైన భంజనుడిని ఎలాగో పంపేశారు, ఇప్పుడు ప్రాపగాండా అయింది, ఏదో జరిగిపోయింది, గవాక్షుడికి అమ్మాయికి పెళ్ళయిందని ఊరంతా తెలిసింది, కల్లో అయితే కావచ్చు కాక నిజంగానే పెళ్లి చేసి అబ్బాయిని అల్లుడిని చేసుకోండి. ఎందుకు రంజనుడిని బతికిచ్చాడు, లేకపోతే దీని పని అయ్యేది కదా. కళ్ళచూడు ఎట్లా టర్న్ చేశాడు వాడు. రాజుగారు సరే అమ్మాయి గారికి గవాక్షుడితో వివాహాన్ని తెరపరిచాం, అందరూ వివాహ వేడికి హాజరవ్వండి అని చెప్పేసి అమ్మాయికి గవాక్షుడితో పెళ్లి చేశారు. కథకంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మ గారు. వాడి కళ ఏంటి, రాకుమార్తెని వివాహం ఏంటి, వాడు ఏం చేయడానికి భంజనుడిని తీసేయడానికి వేసిన ఎత్తులో వాడి పెళ్లి కూడా అయిపోయింది చక్కగా. సూపర్, చాలా బాగుందండి. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.